సో దీన్ని అయితే బ్లాక్ బీచ్ ఎందుకంటారంటే మిక్స్ ఆఫ్ బ్లాక్ శాండ్ అండ్ వైట్ శాండ్, అది అందుకని బ్లాక్ బీచ్ అంటారనమాట. అండ్ ఈ బ్లాక్ శాండ్ బీచ్లోనే ఎక్కువ ఫారినర్స్ అయితే ఉంటారు మీరు రావాలంటే. అండ్ మనోడు కూడా అంతే, ఇదిగోండి ఎంత పడుకున్నాడు. మీరు కూడా వచ్చేయండి మీ ఫ్రెండ్స్తో ఇట్లా పడుకోండి. ఇప్పుడైతే మొత్తం బీచ్లో తిరిగి అయితే ఈ ఎండకి బాగా నల్లగా అయిపోయా. అంటే యూజువల్గానే కొంచెం కలర్ తక్కువ అనుకోండి, ఇప్పుడైతే బాగా నల్లగా అయిపోయా. ఇప్పుడైతే పార్కుల విజువల్స్ని అయితే ప్లే చేస్తాను నేను. అయితే వీళ్ళని బాగా ఏడిపిస్తున్నారు అనమాట. నేనైతే ఇక్కడ సమ్ ఫారినర్స్ని అయితే అడిగాను, అసలు ఎందుకు మీరు వార్కెలా వస్తున్నారు, మీకైతే ఇంగ్లాండ్లో చాలా ఉంటాయి కదా ప్లేసెస్ అని చెప్పి అడిగాను. వాళ్ళైతే చెప్పిన సమాధానం అయితే నేను నెక్స్ట్ దీని తర్వాత వీడియోలో ఇస్తా. Your name? It's for YouTube. Hello bro, I'm Kieran and I'm in Varkala here with my homies. Yeah, we were recommended it by some lovely English girls. She said it was fun, nice party on the weekend. So here we are, getting sandy on the beach, you know. There we go. Having a small beer. Hell yeah, man. You have a lot of beaches in England. We do have a lot of beaches, but they're cold and they're rocky, and you know what? I wouldn't go there if you're there. You know, if you're in England, go in the summer. It's expensive, but India's much nicer, trust me. And you like the tropical climate of India? Oh yeah, 100%. I was born to sweat. Okay. And you'll get more blackish. Oh, 100%, bro. I need to get this fucking, look at this pasty shit. Yeah. Okay. Thank you. You're welcome. Have fun, guys. Thank you. Thank you, bro. అండ్ వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు మనతో. ఇండియన్స్తో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, కానీ మన వాళ్ళే కొంచెం ఆక్వర్డ్గా చూస్తున్నారు వాళ్ళనైతే. ఇప్పుడు దాకా అయితే చూసారు కదా, ఎట్లా అనిపించింది వీడియో మీరే చూసి కమెంట్ చేయండి. అండ్ నచ్చితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వార్కలా నైట్ లైఫ్ అయితే చూపిస్తా. స్టే ట్యూన్, డోంట్ మిస్ ఇట్. కొంచెం ఈవినింగ్ టైంలో అయితే చాలామంది అయితే జనాలు వస్తున్నారు, 5 o'clock 6 o'clock నుంచి. సో మీరైతే ఎర్లీగా రావడానికి అయితే ట్రై చేయండి. 4 o'clock or 3 o'clock అలా వచ్చేసి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. మీరు చూస్తే చాలామంది ఫారినర్స్ అయితే సర్ఫింగ్ నేర్చుకోవడానికి అయితే వస్తారు వార్కలాకి. సర్ఫింగ్ క్లాసెస్ కూడా చెప్తారు ఇక్కడ, ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడికి రావచ్చు. సో అక్కడైతే ఒక అతను అయితే సర్ఫింగ్ చేస్తున్నాడు, తనైతే 1/2 kilometer దూరం అయితే వెళ్ళిపోయాడు. మరి అతనికి సర్ఫింగ్ వచ్చో లేదంటే ఎట్లా వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఇక్కడైతే వాళ్ళ ప్యాకేజ్ ఇస్తున్నాం, నెంబర్స్ అండ్ ప్యాకేజెస్ అని ఇస్తున్నాం. ఈ రిసార్ట్ పేరు అయితే బ్లాక్ బీచ్ రిసార్ట్.
అండ్ ఇక్కడ మీకు ప్రైవేట్ విల్లాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళు రావడానికి. సో ఇవైతే తీసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ అయితే 2000 ఉంది. సో 2000 నుంచి 5000 అట్లా రేంజ్ వేరీస్. అండ్ కెఫే కూడా ఉంది మంచి వ్యూతో. దీని పేరు కూడా బ్లాక్ బీచ్ కెఫే. మనదైతే మోస్ట్లీ బడ్జెట్ కాబట్టి ఇక్కడ బడ్జెట్ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ ఇడ్లీ వడ దోశ సాంబార్ అయితే దొరుకుతున్నాయి. ఇది కూడా బ్లాక్ బీచ్కి ఎదురుగానే ఉంటుంది. ఇన్కేస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా తినాలనుకుంటే ఇవి రావచ్చు. మోస్ట్లీ సీ ఫుడ్ తినడానికి అయితే ప్రిఫర్ చేయండి. సర్ఫింగ్ బోర్డ్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ చూస్తే. సో ఈ బోర్డ్ అయితే 40,000 అంట, ఇది ఏమో 30,000 అంట. సో ఇవైతే ఫ్రెష్ సీ ఫుడ్ వీళ్ళైతే ఇక్కడే వండిస్తారు ఫ్రెష్. ఇక్కడైతే డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ ఇచ్చే అగరబత్తులు అయితే ఉన్నాయి. యోగా టైంలో అయితే మీకు పనికి వస్తాయి ఇవి మంచిగా యోగా చేయడానికి. రోజ్, లోటస్, లావెండర్ అండ్ ఈ కెఫే పేరు వచ్చేసి ఇటాలియనో. అండ్ ఇదైతే చాలా గ్రీనరీ అయితే ఎక్కువ ఉంది. అండ్ ఇట్స్ థీమ్డ్ కెఫే. అండ్ బుక్స్ అయితే చాలా ఉన్నాయి లోపల. బుక్స్ చదవకుండా తినడానికి అయితే ఉంది ప్లేస్, సీటింగ్. అండ్ పైన కూడా ఉంది, పైన కూడా చూపిస్తా. ఇక్కడ తిందామని అయితే ఫిక్స్ అయ్యా. పైన అయితే ఇట్లా ఉంది. బాగుంది బుద్ధుడు బొమ్మ మొత్తం. లైటింగ్తో బాగా అట్రాక్ట్ చేస్తున్నారు జనాల్ని. సో ఈ పర్పుల్ లైటింగ్ అయితే ఇచ్చారు. అండ్ పర్పుల్ అట్రాక్ట్స్ పీపుల్. అండ్ ది షాండ్లర్ ఆల్సో. షాండ్లర్ అయితే బాగుంది. అండ్ బుద్ధ స్టాచ్యూ. ఇప్పుడైతే 7 అవుతుంది. నేనైతే ఇటుకల్లా ట్రైన్ క్యాచ్ చేయాలి. ఇక్కడ నుంచి జర్నీ 1/2 అవర్ ఉంటుంది రైల్వే స్టేషన్కి. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి నేను కొల్లం వెళ్తాను. కొల్లం దగ్గర నుంచి ట్రైన్ పట్టుకొని మా కాలేజీకి అయితే రిటర్న్ అయిపోతాం. నేను ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇదైతే స్క్విడ్ అంటారు. ఇది స్క్విడ్ అండ్ ఇది టైగర్ ప్రాన్. సో విత్ లెమన్ టీ. సో బిల్ అయితే 590 అయింది తినడానికి. ఓకే, వర్త్ ఇట్. ఎక్కువ కాబట్టి ఎక్కువ ఇండియన్స్ అయితే తినట్లేదు పెద్దగా, ఎక్కువ ఫారినర్స్ అయితే తింటున్నారు. ఇది మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అంట. అన్నీ అయితే ప్రైసెస్ ఎక్కువే కంపేర్డ్ టు అదర్ ప్లేసెస్. నేనైతే ఇప్పుడు రష్ అవ్వాలి. నాకు 8 o'clock ట్రైన్ ఉంది. ఇప్పుడు 7:45 అవుతుంది.
మొత్తం అంతా చాలామంది ఉన్నారు, చాలా రష్ ఉంది. అలాగే కొన్ని కెఫేస్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, ఇదైతే పొద్దున మనం క్యాపుచినో తాగాం కదా ఆ కెఫే. ఎవడో బండ్లు కూడా తీసుకొని వచ్చాడు. అంటే మనం ప్రతి రెస్టారెంట్ దగ్గర మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి సీ ఫుడ్. ఇక్కడ లైవ్ బ్యాండ్ అయితే ఉంది, లైవ్ బ్యాండ్ అయితే మీకు కెఫే ఉంది. సో ఇలాంటి కెఫేస్ కూడా ఉంటాయి, మీరు చూస్ చేసుకోవాలి. అండ్ డబ్బులు అయితే వాచిపోతాయి అలాంటి వాటిల్లో అయితే. ఓకే, మనమైతే ఇప్పుడు ఎగ్జిట్కి వచ్చేసాం. ఈ ఎగ్జిట్ నుంచి ఇప్పుడు ఆటో పట్టుకోవాలి. ఆటో పట్టుకొని అయితే రైల్వే స్టేషన్కి ఫాస్ట్కి వెళ్ళిపోవాలి. 10 minutes ఉంది నాకు. ఇప్పుడు ఇంకో రెస్టారెంట్ విత్ లైవ్ బ్యాండ్ అక్కడైతే చూస్తున్నారు కదా. ఇదైతే జస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది మీకు. అవైలబుల్ మెనూ. లాస్ట్కి తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడైతే మన బ్యాగ్స్ పెట్టుకోవచ్చు అంట. నాకు తెలియదు కాబట్టి మీకైతే నేను చెప్తున్నా, ఇక్కడ పెట్టుకోవచ్చు మీ బ్యాగ్స్. అయితే కరెక్ట్ టైంకి అయితే రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాను. నా 2 days ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. బడ్జెట్లో అయితే కంప్లీట్ అయింది అనుకుంటున్నా. వెళ్ళాక బడ్జెట్ అయితే కౌంట్ చేసి మీకైతే చెప్తా ఎంత బడ్జెట్ అయింది ఏంటి అని. అండ్ మీకు కూడా ఈజీగా ఉండేట్లాగా అయితే చెప్తాను.